హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాంబార్. దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. కందిపప్పు 1 పావు కేజీ, కొంచెం పసుపు, కారం, సాల్ట్, తాలింపు గింజలు, ఆయిల్, సాంబార్ పొడి, పెద్ద చింతపండు 1 నిమ్మకాయ సైజు అంత నానబెట్టి పెట్టుకున్నాను. సాంబార్లోకి కావాల్సిన ముక్కలు చూద్దాం. టమాటా ముక్కలు, బెండకాయ, ఉల్లగడ్డ, దొండకాయ ముక్కలు, క్యారెట్, దోసకాయ, వంకాయ, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి. తయారు చేసే విధానం చూద్దాం ఇప్పుడు. ఇదండి కందిపప్పు కడిగేసి దీంట్లో వాటర్ పోసి కుక్కర్లో వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకొని ఒక 3 విజిల్స్ రప్పించుకుందాం. ఇదండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లో 1 కప్ పడుతుంది. అలాగే కుక్కర్లో పప్పు వేసి ఉడికించుకుంటున్నానండి. ఒక 3 విజిల్స్ రావాలి. ఇది పక్కన పొయ్యి మీద పెట్టుకున్నాను. దీంట్లో ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, వేసుకోవాలి. ఇదండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. తర్వాత క్యారెట్, దొండకాయ ముక్కలు, దోసకాయ, మొత్తం దీంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ దీంట్లో వేసేసుకుందాం. దీంట్లో కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, ముక్కలు మగ్గుతాయని. ఇదండి బాగా కలిపుకుందాం దీన్ని. ఇదండి బాగా కలిపేసుకున్నాం. దీని మీద ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుందాం ముక్కల్ని. ఆ లోపల పప్పు కూడా ఉడుకుతుంది. ఇదండి మూత తీసి చూసుకుందాం. దీంట్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇందాక పప్పులో కూడా వేసాం కదా, సరిపోతుంది. ఇదండి బాగా కలుపుకోవాలి. ముక్కలన్నీ బాగా, అలాగే పప్పు కూడా ఉడికిపోతుంది. విజిల్స్ వస్తున్నాయి. ఇంకొక నిమిషం మగ్గించుకుంటే ముక్కలన్నీ మగ్గిపోతాయి. అంతలోకి చింతపండు నానబెట్టుకున్నాం కదండి, అది మెత్తగా పులుసు పిసుకుందాం. 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకుందాం దీన్ని. ఇదండి మూత తీసి చూసుకున్నాం. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మగ్గిపోయినాయి. అడుగంటకుండా బాగా కలుపుకుందాం. ఇదండి ముక్కలన్నీ బాగా మగ్గినాయి. ఇప్పుడు దీంట్లో చింతపండు రసం ఉంది కదండి, ఇందాక పిసికి పెట్టుకున్నాము బాగా, ఆ రసం వేసుకోవాలి. ఇదిగోండి ఇదిగోండి చింతపండు రసం పోసుకున్నాను కదా. దీంట్లో సాంబార్ మనకి ఎంత కావాలో అన్ని వాటర్ పోసుకోవాలి. ఒక 2 చెంబులు పోస్తున్నానండి నేనైతే వాటర్. ఇదిగోండి దీంట్లో ఇందాక సాల్ట్ వేయలేదు కదండి, కొంచెం వేసాను ముక్కలు మగ్గటానికి. రుచికి సరిపోయినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకుందాం దాంట్లో. ఇదంతా బాగా కలిపుకుందాం. దీన్ని 1 నిమిషం పాటు బాగా తెరలించుకుందామండి మూత పెట్టేసి. ఆ లోపల పప్పు కూడా అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు మెదుపుకుందామండి. అంతలోకి ఈ సాంబార్ మరుగుతూ ఉంటుంది. బాగా మంట పెద్ద మంట పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇదండి బాగా మరుగుతుంది. ఒకసారి కలిపుకుందాం.
ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఇవ్వండి. దీంట్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. తెరిలేటప్పుడే వేసుకోవాలండి. ఇదండి కారం వేసేసా కదా, బాగా తెరులుతుంది. పప్పు మెదుపుకుందాం ఇప్పుడు వెళ్ళి. ఇదండి పప్పు బాగా మెత్తగా మెదిపేసుకున్నాం. ఈ పప్పు అంతా ఇప్పుడు సాంబార్లో వేసుకుందాం. ఇదండి మరుగుతున్న దాంట్లో పప్పు వేసేసుకుందాం. ఉడికించుకుంది బాగా మెదిపి పెట్టుకున్నాం కదండి. ఈ పప్పు అంతా దీంట్లో వేసేసుకోవాలి సాంబార్లో. ఇదండి ఈ పప్పు అంతా దీంట్లో ఇలా పోసేసుకుందాం. ఇదండి పప్పు అంతా వేసేసుకున్నాక బాగా కలుపుకుందాం. సాంబార్ బాగా మరుగుతుంది. దీంట్లో ఇప్పుడు సాంబార్ పొడి ఉంది కదండి, ఇందాక చెప్పాను. సాంబార్ పొడి వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఉంటుందండి ఇది. తెరిలేటప్పుడు ఇప్పుడే వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు బాగా తెరలించుకుందాం. ఒక నిమిషం పాటు మూత పెట్టి బాగా మరిగించుకుందాం సాంబార్ని. ఇలా సగం మూత పెట్టాలి. బాగా మరుగుతున్నాయి. ఇదండి సాంబార్ బాగా తెరులుతుంది. మూత తీసుకుందాం. ఒకసారి బాగా కలిపుకుందాం. ఇదిగో చూడండి, ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చిన దాకా ఉంచుకోవాలి సాంబార్. సాంబార్ బాగా మరిగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలిపుకుందాం. ఈ సాంబార్లో ముక్కలన్నీ బాగా మగ్గినాయండి. ఇగోండి ముక్కలు చూడండి ఎంత బాగా మగ్గినాయో. ఇవ్వండి వేడి వేడి సాంబార్ రెడీ అయిపోయిందండి. బాగా కలుపుకొని దీన్ని రైస్లోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుందండి సాంబారు. వేడి వేడి సాంబార్ రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.